హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ జానకి. వెల్కమ్ టు జానకి స్టిచింగ్ అండ్ స్పైసీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేసుకునేది వైట్ ప్లెయిన్ క్లాత్ మీదండి. నేను బటర్‌ఫ్లై ఏసాను. ఆల్రెడీ షార్ట్ కూడా అప్‌లోడ్ చేశాను. ఫుల్ అప్‌లోడ్ చేయలేదండి దానికోసం అనేసి. నేను ఈ టాప్‌కనేసి 1 మీటర్ తీసుకున్నానండి. షార్ట్ కదా! షార్ట్ టాప్‌కి 1 మీటర్ తీసుకున్నాను. మిడిల్‌లో అండి డబుల్ ఫోల్డింగ్ ఏసుకొని మిడిల్‌లో నుంచి మన నెక్ ఎంతవరకు కావాలనుకుంటున్నామో డౌను నెక్ 6 అండి. నేను నెక్ డౌన్ 6 తీసుకున్నాను. అక్కడికి మార్క్ చేసుకొని ఒక పేపర్ మీద బటర్‌ఫ్లై డ్రాయింగ్ వేసుకున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అది ఎలా ఉందో నేను కట్ చేసుకున్నానండి. మిగతా ఏ డ్రాయింగ్ అయినా మీ ఆప్షనల్ వేసుకోవచ్చు. నేనైతే బటర్‌ఫ్లై ఏసుకున్నాను. అది ఎలా అయితే నేను కట్ చేసుకున్నానో సేమ్ అంతే నీట్‌గా అంతే ఎడ్జెస్‌లో కూడా చూసుకోవాలండి. కొంచెం పైకి కిందకి రాకుండా. అలా కాకుండా నేను ఆల్రెడీ ట్రై చేశాను. నార్మల్ డైరెక్ట్‌గానే క్లాత్ మీద వేశాను గానీ, ఒకవైపు ఫెదర్స్ ఉన్నాయి గదా! రెక్కలు. ఒకవైపు ఒకలా వచ్చాయి. ఇంకోవైపు ఇంకోలా వచ్చాయి. ఇలా కాదు అనేసి నేను వన్ సైడే కట్ చేసుకున్నాను. అది రెండో సైడు కూడా యూజ్ అవుతుంది కదా! అది గూడా సమానంగా వచ్చిద్ది మనకి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోవాలి. చూసారు కదా! రెడీ అయిపోయిందండి మన బటర్‌ఫ్లై డ్రాయింగ్. ఇప్పుడు మగ్గం వర్క్ చేసుకునే ఫ్రేమ్ ఉంటుంది కదండీ! ఆ ఫ్రేమ్ మీదైనా ఏసుకోవచ్చు. లేదు మీ దగ్గర అది అవైలబుల్‌గా లేదు అంటే కిందేమైనా పరుపు లాంటివి గత్తాలుంటాయి కదండీ! యూజ్ చేయలేనివి అలాంటివి కింద క్లాతులు. యూజ్ చేయలేని క్లాతులు కింద వేసుకొని దానిపైన మనం పెయింట్ వేసుకునే క్లాత్ వేసుకొని ఇలా వేసేసుకోవచ్చు అయిపోతుంది. ఫస్ట్ అయితే బ్లాక్ కలర్ అండి. మిడిల్‌లో బాడీకి మొత్తం బ్లాక్ వేసుకోవాలండి. తోక దగ్గర చాలా సన్నగా లాగాలి బ్లాక్ కలరు. మిడిల్‌లో జస్ట్ వైట్ నేను వేసుకుంటున్నానండి. ఏంటంటే అది రెండు వైపులా 2 ఇన్ 1 షేడ్‌లా కనిపిస్తుంది వైట్ వేసుకుంటే. నెక్స్ట్ పర్పుల్ కలర్ వేసుకుంటున్నాను. కలర్స్ కూడా ఆప్షనల్ అండి. మీరు ఇవే కలర్స్ వేసుకోవసరం లేదు. మీకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. కాకపోతే ఎలా వేయాలి? ఆ షేడ్స్ అనేది ఎలా తీయాలి అనేసి చాలామందికి రాదు. దానికోసం అనేసి నేను ఈ ఫుల్ వీడియో అని పెట్టానండి. ఏ కలర్ వేసుకున్నా సరే పైన వైట్ లైన్ అనేది కొంచెం కొంచెంగా లైట్‌గా జస్ట్ బ్రష్ స్టార్టింగ్ ఉంటుంది కదండీ! స్టార్టింగ్‌లో ముంచుకొని ఆ వైట్ అనేది జస్ట్ అలా పాముకొని మళ్ళీ అది మనం మిక్స్ ఏ కలర్ అయితే ప్రాపర్ థిక్ కలర్ వేసుకున్నామో ఆ కలర్‌లో కలిసిపోయేటట్టు ఏసుకోవాలండి. నేను పర్పుల్ వేసుకున్నాను. పర్పుల్‌లో వైట్ ఏసుకొని వైట్‌లో మళ్ళీ పర్పుల్ కలిసేటట్టు మొత్తం అంతా చేసుకోవాలది బ్రష్ పెట్టానండి. నెక్స్ట్ మధ్యలో నేను పింక్ కలర్ వేసుకుంటున్నాను. మొత్తం మీరు బటర్‌ఫ్లై కావాలి అంటే 4 ఫెదర్స్‌కి కూడా మీరు ఇదే యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు వేరు వేరు కలర్స్ అయినా వేసుకోవచ్చు. చూసారు కదా! బ్లాక్ కూడా నేను అక్కడ బాడీ పార్ట్ దగ్గర నుంచి ఒక రెక్కకండి బ్లాక్ అనేది అటాచ్ చేశాను. చూసారా? మొత్తం అంతా బాడీ పార్టు లేదా రెక్కలు వేరు వేరుగా లేకుండా ఒకేలా కలిసిపోయినట్టున్నాయి. ఇంకొకటండి బ్రష్ కూడా ఎప్పుడు మనం పెయింట్ ఏసేటప్పుడు బయట వైపుకి లాక్కూడదండి. ఎప్పుడు కూడా బ్రష్ అనేది లోపల సైడ్ లాక్కోవాలి పెయింట్ అనేది. నేనైతే దీనికి ఆరెంజ్ ఆర్ లెమన్ యెల్లో ఉంటుంది కదండీ! ఈ 2 కలర్స్ వేసుకున్నాను. మధ్యలో కొంచెం పింక్ పింక్, రెడ్ రెడ్ అవుతుంది కదా! ఇలా వేసుకున్నాక దీనికి కూడా జస్ట్ చాలా తక్కువ వైట్ పెయింట్ అనేది ముంచుకోవాలండి. ఒక లైన్ లైన్ అలా డ్రా చేసేసుకోవాలి. నెక్స్ట్ బాడీ పార్ట్‌కి అండ్ ఆ రెక్కకి కలిసేటట్టు బ్లాక్ కూడా వేసేసుకోవాలండి. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా వేసేసుకోవచ్చు మన పెయింటింగ్ కలర్స్ అనేవి. ఇప్పుడు చాలామంది వేస్తున్నారు పెయింట్లు కొనేసి ప్లెయిన్ సారీస్ మీద, లేదు అంటే ప్లెయిన్ కుర్తీస్ మీద. నెక్స్ట్ కింద రెక్కలకి అండి నేను గ్రీనే ఏసుకుంటున్నాను. లైట్ గ్రీన్ ఆర్ డార్క్ గ్రీను 2 ఏసుకుంటున్నానండి. ఇది కూడా సేము పెయింట్ ఏసేటప్పుడు ఎప్పుడు కూడా షేడ్స్ అనేయి మన వైపు ఉండేటట్టు వేసుకోవాలి.
ఇలా వేసుకున్న తర్వాత బ్లాక్ కలర్ అండి. బ్లాక్ కలర్ అయితే వేసుకునేటప్పుడు చూడండి మీకు పర్పుల్ దాంట్లో అంత క్లారిటీగా కనిపించలేదు గానీ, ఆరెంజ్, గ్రీన్ దాంట్లోనిని మనం బ్రష్ ఎప్పుడు తిన్నగా పెట్టి చేస్తున్నాం కదండీ పెయింటేసేది. ఆ బ్లాక్ వేసేటప్పుడు మాత్రం అది నిలువుగా ఉండేటట్టండి. నిలువుగా ఉండేటట్టు జస్ట్ చూసారు కదా! బ్రష్ నేనెలా లాగుతున్నానో, జస్ట్ అలా పైకి లాగేస్తే ఆ చిన్న చిన్నగా, సన్నగా అనేవి వస్తాయండి. అంతేనండి. చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా పెయింట్ అనేది ఏసేసుకోవచ్చు. ఇప్పుడైతే బ్లాక్స్ కూడా వచ్చాయి పెయింట్ వేసుకోవడానికి. జస్ట్ అలా మనం పెయింట్‌లో ముంచేసుకొని, ఆ బ్లాక్స్‌తో మనం క్లాత్ మీద వేసేసుకుంటే సరిపోతుంది. అంతే ఫినిష్ అయిపోయిందండి మన బటర్‌ఫ్లై అయితే. చాలా ఈజీగా, చాలా 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 సింపుల్‌గా అయిపోయింది. రెడీ అయిపోయింది మన బటర్‌ఫ్లై. నేను సైడ్స్ ఏంటంటే పెయింట్ హోలీకి కదండీ నేను ఇది ప్రిపేర్ చేసింది. అందుకనేసి పెయింట్ కొంచెం నేను అలా బ్రష్ మీద అలా ఫింగర్ పెట్టేసి కలర్ ముంచానండి. ముంచేసి ఫింగర్ పెట్టి జస్ట్ అలా డీప్ స్ప్రింకిల్ చేశాను. అయిపోయింది. నెక్స్ట్ హ్యాపీ హోలీ అని రాసానండి. అది ఆప్షనల్. మీరు నార్మల్‌గా అలా బటర్‌ఫ్లై ఏసుకోవచ్చు. లేదా వేరే ఏసేసుకోవచ్చు. స్టిచ్ అయిన తర్వాత అవుట్‌ఫిట్ అయితే ఇదండి.